హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. మహారాణి సీజన్ 3 వెబ్ సిరీస్ చూసాను. బీహార్ సంబంధించిన రాజకీయాల గురించి ఉంటుంది. అక్కడ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ అనేది తీశారు. భీమం భారత్ అనే సీఎం క్యాండిడేట్ ని దాడి చేయడం వల్ల అతను గాయాల పాలవుతాడు. సో అతని భార్య వచ్చేసి వాళ్ళు అక్కడ ఉన్న బీహార్ కి సీఎం చేశారు. ఆ తర్వాత ఆమె సీఎం గా ఉంటున్నప్పుడు వాళ్ళ భర్త చేసిన అక్రమాల గురించి తెలుసుకుని అవన్నిటికీ చెక్కు పెడుతూ వస్తుంటది. సో అది వాళ్ళ భర్తకి నచ్చేది కాదు. అతను మళ్ళీ క్యూర్ అయిపోయాక అతను మళ్ళీ సీఎం అవుతాడు. సో అప్పటి నుంచి భార్య భర్తల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అండ్ సీజన్ 2 లో కూడా సేమ్ అదే, ప్రతి భార్యకి నచ్చేది కాదు అండ్ భర్తకు అలాంటి పనులు అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సో దాని ద్వారా భార్యాభర్త గొడవలు ప్లస్ బయట జరిగే సన్నివేశాలు అండ్ సమాజం గురించి అండ్ ఆపోజిషన్ వాళ్ళ గురించి అంతా సీజన్ 2 లో నడిచింది. అండ్ సీజన్ 3 కి వచ్చేసరికి ఆపోజిషన్ వాళ్ళు మర్డర్ చేస్తారన్నమాట సీఎం ని. అండ్ ఈమెకి స్టడీ రాదని చెప్పేసి, చదువు లేదని చెప్పేసి ఈవెన్ కూడా మర్డర్ ఇది ఈమెనే చేశాడని చెప్పేసి భార్యని జైలుకు పంపిస్తారు. సీజన్ 3 లో ఆ జైల్లో నుంచి ఏ విధంగా బయటకు వచ్చింది, బయటకు వచ్చినాక తను ఏమేం చేసింది అనేది ఇంకా మిగతా సీజన్ 3 వెబ్ సిరీస్ అనమాట. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ అంతా జైల్ ఎపిసోడ్ కొనసాగుతుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి ఆ పిల్లల యాక్సిడెంట్ అండ్ లిక్కర్ సంబంధించిన స్కామ్స్ గురించి చూపిస్తారు. అండ్ థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి అక్కడ ఉన్న యాక్షన్ సీన్ అండ్ రాజకీయ పరిణామాల గురించి చూపిస్తారు. పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఎపిసోడ్ లిక్కర్ సారా గురించి చూపిస్తారు, అంత మద్యం గురించి చూపిస్తారు. అండ్ కంపెనీస్ అన్ని డూప్లికేట్ కంపెనీస్ లాగా చూపించి చాలా రియాలిటీగా చూపించారు. అది బాగా అనిపించింది ఫోర్త్ ఎపిసోడ్. అండ్ సెకండ్ ఎపిసోడ్ కూడా బాగుంటది. అండ్ వచ్చేసి ఫిఫ్త్ ఎపిసోడ్ అసెంబ్లీ సంబంధించిన మద్యం గురించి వాదనలు ఇవన్నీ అంతా వస్తుంటాయి. అంత పెద్దగా కూడా కనెక్ట్ కాలేదు. అండ్ సిక్స్త్ ఎపిసోడ్ కొన్ని సీన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఎలివేట్ అవుతాయి. అండ్ అక్కడ వచ్చేసి మనకి రివెంజ్ తీసుకుంటుంది, అన్ని బాగా అనిపిస్తుంటది మనకి. అండ్ సెవెంత్ ఎపిసోడ్ కూడా కొంచెం నీరసంగానే సాగిందని చెప్పాలి. ఎయిత్ ఎపిసోడ్ వచ్చేసి రివెంజ్ తీసుకోవడం, లాస్ట్ గా చెక్ పెట్టేయడం, వాళ్ళ భర్త సంబంధించిన ఎవరైతే చేశారో వాళ్ళన్నింటిపైన ఈమె నెగ్గడం అనేది మనకి ఎయిత్ ఎపిసోడ్ లో చూపిస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇది ఒక టీవీ వెబ్ సిరీస్ అన్నమాట. అంటే చాలా స్లోగా కొనసాగుతుంది, లైక్ సీరియల్ లాగా కొనసాగుతుంది. సో మొత్తం మాటలే ఉంటాయి, చాలా యాక్షన్ సీక్వెన్స్ చాలా తక్కువ. అండ్ ఎక్కడైతే మనకి ఈ లేడీ క్యారెక్టర్ ఉందో మహారాణి, ఆ క్యారెక్టర్ వచ్చేసి మనకి చాలా బాగా అనిపిస్తుంటది. ఆ మధ్య సీన్స్ చాలా చూడాలనిపిస్తాయి అండ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఈ సిరీస్ ఎక్కువ చాలా మంది లేడీస్ కి కనెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే సీరియల్స్ చూసి అలవాటు ఉంటది కాబట్టి వాళ్ళకి వెబ్ సిరీస్ చూస్తే చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ బాయ్స్ నాకు తెలిసి అవాయిడ్ చేయడమే చాలా బెటర్ అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే అంత ఓపిక కూర్చొని చూసే అంత వరకు ఉండదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఇది చూడొచ్చా అంటే మాత్రం నేను ఇంత టైం తీసుకుని అయితే చూడలేననే చెప్తున్నాను. ఎందుకంటే ఇంత టైం చాలా స్పెండ్ చేశాను, బట్ స్పెండ్ చేసిన సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే కలగలేదు. కొన్ని సీన్స్ వరకు అయితే ఓకే, బట్ నాకైతే కలగలేదు. సో ఇక ఒకవేళ మీకు టైం ఉంది చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.